అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే, ఆ అమ్మాయి పెద్ద మనిషి 10 ఏళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసి వచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాన్ని చూడ్డానికి వెళ్తే తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట ఊళ్ళకి అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాల్ని ఎట్టైనా కాపాడాలి. పర్లేదు పెద్దాయనా, మేము అర్జెంట్ గా పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా అయ్యో పెద్దాయనా, నీ కాళ్ళ మీద నేను పడతాను, మమ్మల్ని వదిలేయ్. రేయ్, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మొండికేస్తాడు. రాకపోతేనే కదా, నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉంటా, నేను వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాల్ని తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగే. రా కేశవరాయుడు, ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదానికి గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్లముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశుంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రేయ్, బాగా గట్టిగా గడి పెట్టరా. రేయ్, వాంగడా. ఎక్కడికి పోయి చచ్చారా? రేయ్ ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రాయ్ ఉన్న కత్తి అడుగుడా.
నిన్ను సంపకుండా ఇచ్చి పెట్టకూడదురా. రేయ్, నా ఎదురుకిట్టే దెబ్బలు తినిపిస్తావు నువ్వు. ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాటనా? అతను వస్తాడన్న నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని. ఆయన వస్తాడులే. ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా. రానివయ్యా. కాపురం చేసేది నేనా లేక కేశవరాడా? కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు? ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్పయ్యా. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజే పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? అరే ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నన్ను పిలిపించి అవమానిస్తున్నావా? వయసులో పెద్దోడు అనుకుంటే ఇలా అవమానిస్తావా? హలో, పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాతా, పెద్ద ఇక్కడే ఉండమన్నానే. తాతా, అయ్యా తాతా. కూర్చో. మా తాతని ఏం చేశాడో ఏమో, పాపం ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనకేం కాదులే. 5 ఏళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు. వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు. నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు. లేదు, ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు. ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నేనేమైనా చచ్చిపోయినా? నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను. ఏమంటావు?
కేశవరాయుడు, నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సార్ నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు? తనే వీరయ్య. నన్ను క్షమించరా, నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళిన చోట పెద్ద గొడవ అయిపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా, అందుకే అన్నగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసు వచ్చేసారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు, శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆయరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదమ్మ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. లేదండి, ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వెంటనే పెడితే వెళ్ళు. వెళ్ళు వీరయ్య, తీసుకెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. జాగ్రత్త. రా. రే, వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు. అవునరా. ఈరయ్యా, ఇదెవరు? నీ పెళ్ళవా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శభాస్రా మామ, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకుని చేసావే. రండ్రా పోదాం. రారా మావా. ఏమిటతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు? నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాయుడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి, అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోల చేయకు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. ఎవరితో నేనున్నాను, ఇప్పుడెవరితో వెళుతున్నాను? జంట బాసిన గోవా వేటగాడికి చిక్కి కంట నీరే పొంగా కదిలిపోతున్నది. బతుకే మారిపోయి కుమిలే గుండె జారిపోయి చేసిన సామి నా బతుకెట్ట అయినదేమి? ఏ ముసల్దానా, ఏరయ్యా ఓ పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు చూడు. నాకు మళ్ళీ సంతోషాన్ని ఇప్పించవా? అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. నేను వెళ్ళి ఆటపళ్ళం పట్టుకొస్తాను. తొందరగా రా.
ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఏందిదే? గమ్మునుండ్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకొచ్చా. బాగతి హారతి బాగతి. నోరు మూసుకోవయ్యా. చేతి రమ్మన్నానా? కుడికాలు ముందెట్ లోపలికి వెళ్ళమ్మా. అవును, ఇదొకటి లక్షణమైన పెళ్ళే, మనస్సుకు తృప్తిగా ఉంది. పోండే, పెద్ద చూడొచ్చారు. పోయి మీ పనులు చూసుకోండి. ఏంటిది? కేశవరాయుడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు. అవును, దానికేంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు, కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా, నేను చెప్పనా? పోయి అందరికి టమ్కై. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలేయించాడు. నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది? పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది. నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయమంటావు? కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి, నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసల్దానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. శారదాంబా, నువ్వేం దిగులు పడకు. నా దగ్గర ముసల్దాని నగలున్నాయి. అవమ్మే కేశవరాయుడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా. నువ్వు పడుకో.